హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ రైతు భరోసాకు సంబంధించి అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. మరి రైతు భరోసా డబ్బులు అనేది కంటిన్యూగా మనకు జమ కావట్లేదు. మరి రైతు భరోసా డబ్బులు జమ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని రోజుల పాటు డబ్బులు లేవని చెప్పి జమ కాలేదు, నిధుల కొరత అయితే ఉందని చెప్పి. మరి ఇప్పుడు చూసుకుంటే మనకు సెలవు అయితే వచ్చింది. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా సెలవులు వచ్చాయి. మరి 3 రోజుల సెలవుల్లో భాగంగా మనకు ఇక్కడ డబ్బులు పడే అవకాశం అయితే లేదు. మరి 31 లోపు 5 ఎకరాలకు వేస్తామని చెప్పారు. మరి ఇప్పటివరకు 4 ఎకరాల వరకు కూడా మాత్రమే జమ అయినట్లు రైతన్నులు అయితే తెలియజేయడం జరిగింది. మరి 3 రోజుల పాటు కూడా బ్యాంకు సెలవులు అయితే వచ్చాయి కాబట్టి మనకు అకౌంట్లోకి డబ్బు పడే అవకాశమే లేదు. కాబట్టి ఈ రైతు భరోసాకు సంబంధించి మనకు మరొక 3 రోజులు మనం వేచి చూడాల్సిందే. మరి మళ్ళీ తిరిగి ఎన్ని ఎకరాల నుంచి కూడా రైతు భరోసా డబ్బులు ప్రారంభిస్తారు. మరి 10 ఎకరాల వరకే రైతు భరోసా అంటున్నారు. ఇది నిజమా కాదా? మరి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా సాయాన్ని అందిస్తారు అనే విషయాలన్నీ కూడా మీతో నేను మాట్లాడుతాను. దయచేసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతన్న కూడా మీరు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు వీడియోను చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. మరి ఎన్నో రోజులు రైతు భరోసా కోసం చూశారు. మరి ఇప్పుడు రైతు భరోసా గురించి చెప్తుంటే మరి ఎవరూ చూడట్లేదు. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. రైతు భరోసా డబ్బులు అయితే మళ్ళీ కూడా ఆగిపోయాయి. మరి ఆ కారణాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అలాగే రైతు భరోసా డబ్బులు కొంతమందికి జమ అవ్వదు. మరి ఎవరికి జమ అవ్వదు ఏంటనే విషయాలను కూడా నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి. మరి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా సరే నాకు ప్రత్యేకంగా హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు విలువైన సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ఎవరైతే రైతులు ఉన్నారో వీడియో చూస్తున్నటువంటి రైతులు కానీ మిగిలినటువంటి వారు కానీ ఎవరైతే మంచి మనసుతో ఆలోచించి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్ ద్వారా మీరు స్కాన్ చేసేయండి. మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి మీ సహాయాన్ని మీరు మొదలు పెట్టచ్చు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు. ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి సహాయం చేయడానికి మంచి మనసుతో ఆలోచించి సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి ఊరికైనా వెళ్ళిపోతున్నారు కానీ ఎక్కడా కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు. దయచేసి సహాయం చేయండి. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి నేను ముందుగా చెప్పినట్లు వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతి సమాచారాన్ని కూడా మీకు అందిస్తూ ఉంటుంది. మీరు సొంతంగా తెలుసుకోవడానికి, అది కూడా మీ ఫోన్లో మీరు ఉచితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వీడియోలో మీకు ఎదురుగా ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కింద ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి. మరి ఈ రైతు భరోసా సాయం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రైతన్నలకు. ఈ రైతు భరోసా సాయం గురించి ఇప్పటికీ కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 1 ఎకరం ఉన్న వారికి 6,000 రూపాయలు ఇస్తే 2 ఎకరాలు ఉన్న వారికి 12,000 రూపాయలు వస్తాయి. 3 ఎకరాలు ఉన్న వారికి 18,000 రూపాయలు వస్తాయి. మరి ఈ విధంగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి యాసంగిలో 6,000 ఇస్తాయి, అలాగే వానాకాలంలో 6,000 వస్తాయన్నమాట. ఈ విధంగా 1 ఎకరం భూమి కలిగిన రైతుకు 12,000 రూపాయలు మీకు వస్తాయి. కాబట్టి ఈ పథకం చాలా కీలకం అన్నమాట రైతన్నలకు. మరి ఎలాంటప్పుడు తప్పకుండా మీరు రైతన్నులంతా కూడా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్ళినట్లయితే మీకు చాలా విధంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులకు మంచి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించినా కూడా రైతులకు ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఇబ్బందులు అన్నమాట ఈ డబ్బులు జమ కావడంలో. మరి 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలకు దాదాపు 2 నెలల పాటు కూడా మనకు డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది. జనవరి 26న డబ్బులు వేస్తే ఇప్పుడు మార్చి వరకు కూడా కేవలం 2 ఎకరాలు, 3 ఎకరాలకు మాత్రమే పైసలు అయితే పడ్డాయి. మరి గత 4 రోజుల నుంచి అది కూడా మనకు అసెంబ్లీలో బడ్జెట్లో 18,000 కోట్లు కేటాయించి తర్వాత మనకు యొక్క డబ్బులు అయితే విడుదల చేశారు. 3 ఎకరాల పైన 4 ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. మరి వారికి అంటే దాదాపు 24,000 రూపాయల వరకు కూడా ఇచ్చారన్నమాట. మరి ఆ డబ్బులు అయితే దాదాపు తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా మనం ముందుగా నేను వీడియోలో చెప్పుకున్నట్లు 5,666 కోట్ల రూపాయలను విడుదల చేశాము.
56.5 లక్షల మంది రైతులకు మేలు జరిగిందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట. మరి ఇప్పటి వరకు కూడా మరి డబ్బులు అయితే ఆ విధంగా పడ్డాయి. మరి 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు వారికి డబ్బులు వేయిస్తున్నారు. డబ్బులు జమ అవుతూ ఉంటే ఇక్కడ 3 రోజుల పాటు కూడా వరుసగా డబ్బులు జమ కాకుండా ఆగిపోవడం జరుగుతుంది. మరి ఎందుకు అంటే చూస్తే ఈరోజు మనకు పండుగ, రేపు పండుగ, మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖు బ్యాంకుల క్లోజింగ్ డే కాబట్టి మనకి ఇవన్నీ కూడా అంటే లెక్కలన్నీ కూడా క్లోజ్ చేయాలి కాబట్టి మార్చి 31తో ఆ లెక్కలన్నీ చూడడానికి ఏప్రిల్ 1న కూడా సెలవు దినమని చెప్పారు. మరి 3 రోజుల పాటు కూడా మనకు సెలవు ఉంటుంది కాబట్టి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి మీరు ఒకసారి ఈ యొక్క డబ్బులు ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా ఎవరికైతే డబ్బులు 4 ఎకరాల వరకు కూడా డబ్బులు పడ్డాయో వారు ఒకసారి ఎవరైనా డబ్బులు పడనటువంటి వారు ఉంటే ఒకసారి అంటే మనకు ఈరోజు సెలవు, రేపు సెలవు, 1వ తారీఖున మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఏఈఓ గారిని అడగండి, లేకపోతే ఏఓ గారిని అడిగి ఎందుకు ఈ డబ్బులు పడలేదని చెప్పి అడగండి. వారిని కారణాలు అయితే చెప్తారనమాట. మరి ఏ కారణం చేత మీకు డబ్బులు పడలేదనే విషయాన్ని వారు వెల్లడించడం జరుగుతుంది. మరి ఆ కారణం చేత డబ్బులు పడలేదని మీరు తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు కరెక్షన్ అనేది కనుక చేయించుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా మీ యొక్క అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. మరి దీంతో పాటుగా మనకు రైతు భరోసా సాయాన్ని ఎన్ని ఎకరాలకు ఇస్తారని చెప్పి రైతులకు ఒక డౌట్ అయితే మొదలైంది. గతంలో రైతుల దగ్గర అభిప్రాయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అంటే రైతులు మీరు ఎన్ని ఎకరాలకు ఇవ్వమంటే అన్ని ఎకరాలకు ఇస్తామని చెప్పి గతంలో మనకు చెప్పారు. మరి ఆ విధంగా చెప్పినా కూడా ఏంటంటే మనకి ఇక్కడ చాలామంది రైతన్నులు 10 ఎకరాల వరకు ఇస్తే చాలన్నారు. మరి ప్రభుత్వం దగ్గర కూడా పైసలు లేవు, నిధులు లేని కారణంగా 10 ఎకరాలకు కట్ ఆఫ్ నిర్ణయించి 10 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. కేవలం 10 ఎకరాల వరకు మాత్రమే మనకి రైతు భరోసా సాయం అయితే అందుతుంది. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. 10 ఎకరాల లోపు రైతులకు మాత్రమే పైసలు వస్తాయి. మరి 31 లోపు 5 ఎకరాలకు అన్నారు. మరి ఈరోజు రేపు సెలవు వచ్చింది కాబట్టి మరి ఇప్పట్లో డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం లేదు. మరి 1వ తారీఖు నుంచి కూడా మళ్ళీ 5 ఎకరాల లోపు వారికి పైసలు వస్తాయి. మరి 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు, 9 ఎకరాలు, 10 ఎకరాల వరకు కూడా ఏప్రిల్ చివరి వరకు కూడా పైసలు జమ చేస్తామని చెప్పి మరొక తాజా ప్రకటన అయితే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి 10 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా పైసలు వస్తాయి. మరి 3 రోజుల పాటు కూడా నేను చెప్పినటువంటి కారణం వల్ల మీకు డబ్బులు అయితే రావు. మరి మళ్ళీ కూడా 1వ తారీఖు పై నుంచి అంటే 2వ తారీఖు నుంచి కూడా మళ్ళీ డబ్బుల పంపిణీ అనేది మొదలవుతుంది. రైతులంతా కూడా రెడీగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా పైసలను నేరుగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి. ఎవరికైనా ఈకేవైసీ కారణం వల్ల కానీ ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ పైసలు పడకుండా ఉంటే కూడా మీరు ఏఈఓ గారిని కలిసి కారణం తెలుసుకుని దాని ప్రకారం మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఎన్పిసిఐ లింక్ కూడా అంతేనండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఆధార్ ఫోన్ నెంబర్ కనుక లింక్ చేస్తే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మీకు వచ్చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మరి పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి. ఒకసారి రైతన్నలు బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే కూడా మీరు మళ్ళీ కూడా ఈకేవైసీ చేసుకుంటే ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణలో ఉన్న రైతులకు 6,000 రూపాయలు ఇస్తుంది 3 విడతల్లో. మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పీఎం కిసాన్ సాయాన్ని పొందడానికి. మరి ఇప్పటివరకు 19 విడతలు పూర్తయిపోయి 20 విడత కోసం కసరత్తులు అయితే ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఏప్రిల్ నెలలోనే 20 విడతను ప్రారంభిస్తున్నట్లు కూడా చెప్పింది. మరి ఎవరైనా సరే ఇంకా రైతు భరోసాకు అప్లై చేసుకోకుండా ఉన్నా, పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవి తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు ఇంట్లో కూర్చొని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు. అలాగే పీఎం కిసాన్కు అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మీరు చేసుకోండి. ఈకేవైసీ కాని వారు ఎవరైనా ఉంటే మీరు నేరుగా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డు అనేది ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ యొక్క డబ్బులు అనేది అంటే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది. తర్వాత మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అంటే రైతు భరోసా ద్వారా మీకు డబ్బులు ఇవ్వడమే కాకుండా పీఎం కిసాన్ ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వం మీకు డబ్బులు అయితే ఇవ్వబోతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి డబ్బులను తీసుకోవడానికి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నెల
అంటే ఏప్రిల్ నెల చివరిలోపు పూర్తి స్థాయిలో రైతు భరోసా పూర్తి చేస్తామని, తర్వాత పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలను కూడా మీకోసం విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతున్న కూడా అలర్ట్గా ఉండండి. ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇది ప్రస్తుతానికి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి రైతు భరోసా 3 రోజుల పాటు కూడా డబ్బులు జమ కావని కారణం కూడా తెలుసుకున్నాం కదా. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.